హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బైక్ స్పేర్ పార్ట్స్ హైదరాబాద్లో ఎక్కడ హోల్సేల్ ప్రైస్కి రీటైల్గా దొరుకుతాయి అని సెర్చ్ చేస్తుంటే మనకి ఒక రామ్కోటి మార్కెట్ అయితే అవైలబుల్గా ఉంది అని అయితే మనకి సెర్చ్ తర్వాత కొంతమందిని అడిగితే తెలిసింది. అయితే ఈరోజు మనం రామ్కోటి మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి అసలు అక్కడ అట్లా మార్కెట్ ఎలా ఉంటుంది, ఏంటి, మనకు బైక్ స్పేర్ పార్ట్స్ నిజంగానే తక్కువ ధరకి దొరుకుతాయా హోల్సేల్ ప్రైస్లో, ఇవన్నీ కంప్లీట్గా తెలుసుకుందాము. నా బైక్ కూడా సంబంధించి కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే తీసుకుందాము. అసలు అక్కడ నిజంగా మనకి తక్కువ ధరలో దొరుకుతాయా లేదా అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, మనం రామ్కోటి బైక్ మార్కెట్కి ఎలా వెళ్ళాలి అని. చాలా అంటే చాలా సింపుల్. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అయితే మీ లొకేషన్ నుంచి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు మీ మొబైల్లో మ్యాప్స్ని ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో రామ్కోటి బైక్ మార్కెట్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ చూపిస్తుంది అనమాట, మీరున్న డిస్టెన్స్ నుంచి ఎంత దూరంలో రామ్కోటి మార్కెట్ ఉంది అనేసి. అది క్లిక్ చేసుకొని డైరెక్షన్స్ మీద క్లిక్ చేసుకుంటే మీరున్న ప్లేస్ నుంచి మీకు అది డైరెక్షన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం సింపుల్గా అయితే ఆ లొకేషన్కి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మ్యాప్స్ త్రూ లొకేషన్ పెట్టుకొని అయితే వచ్చేసాను. లొకేషన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మనకి రామ్కోటి మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా. అయితే నేను నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఆటోమొబైల్స్కి సంబంధించి. బట్ అన్ని షాప్స్లో తక్కువ ధరలకే ఇవ్వట్లేదు. ఓకేనా, అదైతే నేనైతే గమనించడం అయితే జరిగింది. కొన్ని షాప్స్లో ఎక్కువ రేట్ చెప్తున్నారు, కొన్ని షాప్స్లో రీజనబుల్గా చెప్తున్నారు, కొన్ని షాప్స్లో తక్కువ రేట్ అయితే చెప్తున్నారు. చూసి మనం 1-2 షాపులు తిరిగి అక్కడ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే నేను నిన్న వెళ్ళిన టయానికి వర్షం పడటం వల్ల ఇంకా చాలా నేను చూడలేకపోయాను. అక్కడ నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొని అయితే వచ్చేసాను. అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఒరిజినల్కి సంబంధించి ఒరిజినల్ ప్రైస్ ఓకే ఉంది. బట్ ఏంటంటే అక్కడ మనకి సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి, అవి మనకి తక్కువలో దొరుకుతున్నాయి. ఒరిజినల్ ఐటమ్స్ మాత్రం బయట అక్కడ సేమ్ రేట్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఒకసారి మీరు బైక్కి సంబంధించి యాక్సెసరీస్ ఏదైనా సరే స్పేర్ పార్ట్స్ కావాలి అంటే ఒకసారి రామ్కోటి మార్కెట్ని అయితే విజిట్ చేయండి. మీకు బెస్ట్ ఓకేనా, మరీ తక్కువలో దొరకవు, మరీ ఎక్కువలో దొరకవు. ఒక మీకు బెస్ట్ బడ్జెట్లో అయితే మీకు స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి. ఒకసారి అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇది నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది. అక్కడ చాలా వరకు అక్కడ కూడా స్కామ్స్ అయితే ఉన్నాయి. చూసి మంచి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్కి వెళ్ళి 1-2 సార్లు అడిగి 2-3 షాప్స్ని అడిగి అప్పుడు మీరు ఏదైతే మీ పర్చేజెస్ ఉన్నాయో ఆ పర్చేజెస్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకా ఏంటంటే అక్కడ మనకి సెకండ్ హ్యాండ్ బైక్స్ సేల్స్ అండ్ పర్చేస్ కూడా చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మీరు చూడటానికి అయితే ట్రై చేయండి అక్కడికి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బై బాయ్.